ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోరు నమోదైంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుండి దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 67 బంతుల్లో 226కు పైగా స్ట్రైక్ రేట్తో 152 పరుగుల స్కోర్ చేశారు. ఇందులో 9 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. నితీష్ రాణా సైతం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతుల్లో 206 స్ట్రైక్ రేట్తో 91 పరుగులు స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా తన శైలికి భిన్నంగా బ్యాట్ ఝులిపించాడు. ఐపీఎల్లో మరో సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 95 బంతుల్లో 220 రన్స్ జోడించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు స్కోర్ చేసింది. నిజానికి రాహుల్ 12 పరుగుల దగ్గరే అవుట్ అవ్వాలి. అతను ఇచ్చిన ఈజీ క్యాచ్ను శశాంక్ విడిచిపెట్టాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 3 ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రాహుల్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనెక్ట్ అయినప్పటికీ బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న శశాంక్ సింగ్ చేతికి వెళ్ళింది. కానీ అతను సులువైన క్యాచ్ను జారవిడిచాడు. తర్వాత 51 పరుగుల దగ్గర విజయ్ కుమార్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీనికి పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 12 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీతో అతడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీకి ఆడిన గేల్ 6 శతకాలతో కదం తొక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు. ఆరంభ సీజన్లో నుంచి ఆర్సీబీని వదలని విరాట్ 8 శతకాలు సాధించాడు. 7 సెంచరీలతో జోస్ బట్లర్ రెండో స్థానంలో కొనసాగుతుండగా క్రిస్ గేల్, రాహుల్ 6 శతకాలతో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచారు. 5 పర్యాయాలు 3 అంకెల స్కోర్ అందిన సంజు శాంసన్ 4వ స్థానం దక్కించుకున్నాడు.